అలా చెప్పండి. కేసీఆర్ గారి ఈ కాళేశ్వరం విషయంలో నిజంగానే అవకతవకలు జరిగాయి అనుకుంటున్నారు? అసలు విచారణలో ఏం జరుగుతుంది? అండ్ బీఆర్ఎస్ పార్టీలో కూడా కొన్ని విభేదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అసలు ఏం జరుగుతుందన్న? ఏమి లేదండి. ఇక్కడ అసలు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఈ కమిషన్ అన్నటువంటిది ఒక డైవర్షన్ టాక్టిక్స్ అండి. ఎందుకంటే ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అసలు అధికారంలో వచ్చిన రోజు వాళ్ళే ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఎన్నడూ కూడా వాళ్ళు అధికారంలో వస్తారని ఊహించలేరు. సో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక ఎక్కడ పోయినా కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీస్తారు, ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేని పరిస్థితిలో రేవంత్ రెడ్డి ప్రజలను దృష్టి మరలించే విధంగా ఈ కమిషన్లను పెడతా ఉన్నారు. కమిషన్లు పెట్టే ఏంటంటే కోడిగుడ్డు మీద వెంట్రుకునేటువంటి ప్రయత్నం ఏదైతుందో దానికి చందనంగా ఇది మారిందండి, అంతే. అంటే కాళేశ్వరం కూడా సరిగా కట్టలేదు, పిల్లర్లు గుంగినాయి, క్రాక్స్ వచ్చినాయి, ఇలా కొన్ని వేల కోట్లు అవకతవకలు జరిగాయని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని విజువల్స్ కూడా చూపిస్తా ఉన్నారు, కొన్ని ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నారు. సో దీని గురించి మీరేమంటారు? కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ కాదండి. ఈ రేవంత్ రెడ్డికి అసలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవగాహన లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 500 కిలోమీటర్లు పరివాహక ప్రాంతం ఇప్పుడు నీళ్ళు అందించడం జరుగుతోంది. 240 కిలోమీటర్ల టన్నలు, 240 పిల్లర్లు, ఇవన్నీ కలిపితే కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు 240 పిల్లర్లలో ఒక 4 పిల్లర్లకు క్రాక్స్ ఇస్తే 36 నెలల్లో మేము కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు నిర్మిస్తే 18 నెలలైనా కానీ ఒక 4 పిల్లర్లు రిపేర్ చేయనటువంటి పరిస్థితిలో ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ గారిని నిలదీసి ప్రశ్నించేటువంటి నైతిక అర్హత కూడా లేదు. అలా చెప్పండి. నిజంగానే కాళేశ్వరం విషయంలో అవకతవకలు జరిగాయని మీరు అనుకుంటున్నారా? లేదు. 82,000 కోట్లతో కట్టినటువంటి కాళేశ్వరం మరి 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరిగింది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు అయితే కేసీఆర్ గారు విచారణకు హాజరయ్యారు. మరి ఎలా ఉండబోతుంది? నిజంగా మరి కేసీఆర్ గారు నిజంగానే అరెస్ట్ కాబోతున్నారా? అసలు ఎలా ఉండబోతుంది? అరెస్ట్ అనేది మా దరిదాపులకి ఇట్లా రాదు. కేసీఆర్ గారు నిజంగా ఆయన ఒక కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు. అలాంటి దాంట్లో కేసీఆర్ గారు ఒక రైతును రాజును చేద్దామన్న ఉద్దేశంతో కట్టినటువంటి ప్రాజెక్టే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు, కొండపోచమ్మ సాగరు, ఈ రంగనాయక సాగరు, ఇలాంటి ప్రాజెక్టులన్నీ రైతుకు సాగునీరు, తాగునీరు, పరిశ్రమలకు నీరు అందించాలన్న ఒక ముఖ్యమైన ఉద్దేశంతో కట్టినటువంటి ప్రాజెక్టు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. కానీ అంత మంచి ప్రాజెక్టు మరి ఇప్పుడే పిల్లర్లు గుంగాయి, ఇప్పుడే మొత్తం క్రాక్స్ వచ్చాయి, ఖరాబ్ అవుతుందని చెప్పేసి వాళ్ళు కొన్ని విజువల్స్ చూపిస్తున్నారు, కొన్ని ప్రూఫ్స్ చూపిస్తున్నారు. దీని మీద మీరు ఏమంటారు? అంత పెద్ద ఒక బృహత్తర ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రపంచంలో లిఫ్ట్ ఇరిగేషన్ లో మొట్టమొదటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. అంత పెద్ద ప్రాజెక్టును ఒక 2 పిల్లర్లు కుంగినంత మాత్రాన ఏదో కాళేశ్వరం కూలిపోయింది, ఎండిపోయింది అనడం తప్పు. నిజంగా కాళేశ్వరమే కూలిపోతే ఈరోజు టీఎంసీ మల్లన్న సాగర్లకు దాదాపు 20 నుండి 25 టీఎంసీలు మెయింటైన్ చేస్తారు. ఇదంతా ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మల్లన్న సాగర్కి వస్తున్నటువంటి నీరు. మరి నిజంగా అది కూలిపోయినట్టయితే, అది కుంగిపోయినట్టయితే ఆ నీళ్లు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రావద్దు కదా. మరి దానికి సమాధానం కాంగ్రెస్ వాళ్ళు చెప్తారా? ఇప్పుడు కేసీఆర్ గారు విచారణని వాయిదా వేసుకోవడం జరిగింది. అంటే మొన్ననే విచారణకి హాజరు కావాలి, ఎందుకు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది? ఇక్కడ కేసీఆర్ గారు కొంచెం భయపడ్డారేమో అని చెప్పేసి ఇలా కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో మీతో కూడా కొంతమంది అనొచ్చు. సో అసలు ఎందుకని మరి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది? నిజంగా మాట్లాడేటోళ్ళకు నిజంగా సిగ్గుచరం ఉండాలి. ఎందుకంటే మొన్ననే కదా 5 తారీఖు నాడు కదా ఆయన రావాల్సి ఉండే. అరే హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లీగల్ అడ్వైస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఒక వారం రోజుల టైం తీసుకోవడానికి ఇట్లా భయపడమేనా? మరి కేసీఆర్ కు భయం అనేది తెలుసా? నవ్వుకుంటారు ఎవరన్నా? ఇంత పెద్ద రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక వ్యక్తి కేసీఆర్ గారు, కారణ జన్మ కేసీఆర్ గారు, అలాంటి వ్యక్తి భయం అనేది ఆయన ఒంట్లోనే లేదు. నిజంగా ఆ రోజు కనుక ఆయన భయపడ్డట్టయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రమే వచ్చేది కాదు. అది అందరూ తెలుసు. బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు జరుగుతున్నాయి, కవిత గారు ఇతర పార్టీలో చేరబోతున్నారు అని చెప్పేసి ఇలా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సో దీని గురించి మీరేమంటారు? ఈ రోజు కూడా కవిత గారు కేసీఆర్ ని కలవడం జరిగింది. అక్కడ మీకు తెలిసినంత వరకు ఇక్కడ ఏం జరిగింది? వాళ్ళకు చెంపపెట్టు లాంటి కేసీఆర్ గారితోనే కవిత గారు ఉన్నారు ఫామ్ హౌస్ లో, మీ అందరూ తెలుసు. మరి వాళ్ళకి నిజంగా చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే మా లోపల ఎలాంటి విభేదాలు లేవు. మామూలుగా ఆమె ప్రజాక్షేత్రంలో ఉద్యమాలు చేయడం అనేది ఆమెకు అలవాటే. మన అందరూ తెలుసు. బతుకమ్మ చేసింది, తెలంగాణ జాగృతి నడిపించింది, అది మామూలే. అది ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. కానీ మా బాస్ మాత్రం కేసీఆర్ గారు, మా పార్టీ మాత్రం బీఆర్ఎస్ పార్టీ. సో ఫైనల్ గా మీరు కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు గానీ, అక్కడ ఉన్న ప్రజలకు గానీ న్యాయం జరిగిందంటారా?
ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. 18 లక్షలు ఇండైరెక్ట్ గా, 18 లక్షలు డైరెక్ట్ గా, మొత్తం దాదాపు 36 నుండి 37 లక్షల ఎకరాలకు సాగునీరును, తాగునీరును, పరిశ్రమల నీరును అందిస్తున్నటువంటి ఒక బృహత్తర ప్రాజెక్టే కాళేశ్వరం. ఎత్తిపోతల ప్రాజెక్టు, లిఫ్ట్ ఇరిగేషన్ లో ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. అదేవిధంగా దాదాపుగా 250 టీఎంసీలను ఎత్తిపోతల ద్వారా ఇలా పంపిస్తున్నటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. 82,000 కోట్ల బడ్జెట్ తో కాళేశ్వరం ప్రాజెక్టు కడితే 1,00,000 కోట్ల అవినీతి అయిందని చెప్పేసి ఒక గ్లోబల్ ప్రచారాన్ని లేపుతున్నటువంటి కాంగ్రెస్ కు, రేవంత్ రెడ్డికి సిగ్గుండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. అదే విధంగా ఒక్కొక్క టీఎంసీ 11,000 ఎకరాలకు నీళ్లు అందిస్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత ఇట్లా ఎవరికి లేదు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు నుండి సాగునీరు అందుతుంది, తాగునీరు అందుతుంది, పరిశ్రమలకు నీరు అందుతుంది. ఇదే కాకుండా నిజంగా మన హైదరాబాద్కు సప్లై చేస్తామని ఇట్లా 30 టీఎంసీలు నీళ్లు హైదరాబాద్కు మల్లన్న సాగర్ నుండి సప్లై చేస్తామని ఇట్లా చెప్పినటువంటి గవర్నమెంట్ ఈరోజు కూలిపోయింది, ఈరోజు కుంగిపోయిందని చెప్పడానికి ఇట్లా సిగ్గుచరం ఉండాలి. అదేవిధంగా నిజంగా రాజకీయంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విఫలమైందన్న విషయాన్ని ఇక్కడ తెలంగాణ ప్రజలు గమనించారు. నిజంగా అది కాంగ్రెస్ వాళ్ళు గమనించి మా ప్రభుత్వం ఫెయిల్ అయింది, దీన్ని ఏదో విధంగా చక్కదిద్దుకోవాలనే ఉద్దేశంతో రాజకీయ కక్షతో మాత్రమే కేసీఆర్ గారికి ఈ కాళేశ్వరం నోటీసులు ఇచ్చింది. ఈ కాళేశ్వరం నోటీసులు కాంగ్రెస్ నోటీసు గానే చూస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అంటే ఇక్కడ బీజేపీ అస్సం ఏం లేదంటారా? బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసాయి అంటారా? ఎందుకంటే ఇక్కడ బయట వస్తున్న టాక్ కూడా బీఆర్ఎస్ బీజేపీ కలిసాయి, బీఆర్ఎస్ కి బీజేపీ అండా ఉంది అని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మీరేమంటారు? బీఆర్ఎస్ కు ఎవరండా అవసరం లేదు. బీఆర్ఎస్ ఒక పెద్ద ప్రాంతీయ పార్టీ, మామూలు పార్టీ కాదు. ప్రతి ఒక్కరు తెలుసు ఇవాళ బీజేపీ ఎక్కడుంది, బీఆర్ఎస్ ఎక్కడుంది. నిజంగా ఎల్కకు ఏనుకున్నంత వ్యత్యాసం ఉంది బీజేపీకి బీఆర్ఎస్ కు మధ్యన. అలాంటిది మాకు బీజేపీ వాళ్ళ మద్దతు ఇట్లా అవసరం లేదు, మనకు ఎవరు సపోర్ట్ ఇట్లా అవసరం లేదు. మాకు కేసీఆరే మా బాసు. ఈ రాష్ట్రానికి మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ గారే, రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే. థ్యాంక్ యూ సార్. చెప్పండి, కాళేశ్వరం విషయంలో అవకతవకలు జరిగాయి, నిజంగానే కొన్ని వేల కోట్లు స్కామ్ అయ్యింది అని చెప్పేసి కొందరు అయితే చూపిస్తూ ఉన్నారు. మరి ఈ విచారణలో ఏం జరగబోతుంది? అదే విధంగా కేసీఆర్ గారిని మరి అరెస్ట్ కాబోతున్నారా? ఎలా ఉండబోతుంది? ఇప్పుడు కాళేశ్వరంలో అవకతవకలు జరుగుంటే ఈ రోజు ఈ పీసీ ఘోష్ కమిషన్ పెట్టి 16 నెలలు అయింది. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లని, ఈసీలని, ఇంజనీర్లని అందరిని విచారించారు. దాని రిపోర్ట్ ఏడున్నది, అసలు ఏం జరిగింది? ఆ తర్వాత ఆ రిపోర్ట్ తీసుకెళ్లి మన సీఎం గారి దగ్గరికి పీసీ ఘోష్ గారు వెళ్ళి ఆ రిపోర్ట్ చూపించారు. అందులో కేసీఆర్ పేరు ఎందుకు లేదని కేసీఆర్ ని పిలిచారు. కానీ కేసీఆర్కి ఏం సంబంధం అండి? మనం ఆయన ఒక అధికారులకు మనము టెండర్లు వేయించి ఒక ప్రాజెక్టు కట్టడానికి అనుమతులు ఇచ్చే వరకే కేబినెట్ అనేది. కేబినెట్ లో మంత్రులు ఉంటారు, తుమ్మల గారు ఉండే, ఈటల గారు ఉండే, వాళ్ళందరూ ఉండే. మరి తుమ్మల పేరు ఎందుకు లేదు? ఆ రోజు ఇరిగేషన్ మంత్రి ఎవరు ఉన్నారు? తుమ్మల ఉన్నారు. మీరు అడిగేదానికి 1,000 కోట్లు, లక్షల కోట్లు, ప్రాజెక్టే లక్షల కోట్లు, 80,000 కోట్లు, 1,20,000 కోట్లు అంటారు. ఇంకా లక్షల కోట్లు ఏం జరిగింది? ఆడ ఇటుక కూడా పెట్టలేదా? ఇసుక కూడా వేయలేదా? ఈ రోజు పోయిన సంవత్సరం నీళ్ళు ఎట్లా వచ్చినాయి? ప్రాజెక్టు గర్వంది అవకతవకలు జరిగితే ఈ రోజు ఈ బ్యారేజ్లలో వాటర్ ఎడికెంచి వచ్చినాయి. ఈ రోజు పచ్చని పొలాలు ఎట్లా గించి వచ్చినాయి. ఈ రోజు మేడిగడ్డ అయితేనేమి, ఇవన్నీ ఎట్లా అయితేనేమి, ఈ రోజు ఎట్లా కన్స్ట్రక్షన్ అయినాయి. 203 కిలోమీటర్లు ఈ రోజు ఏదైతే మన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో ఈ ప్రాజెక్ట్ లో నీళ్ళు ఎట్లా నిండినాయి? నీళ్లు నిండకింద అంటే ఏం నట్టలే. 1,00,000 కోట్ల అవినీతి అంటే దాని ప్రాజెక్టు కాస్టే 1,00,000 కోట్లు అండి. ఒకసారి 80,000 కోట్లు అంటారు, ఒకసారి 1,20,000 కోట్లు అంటారు. అంటే ఏం జరగలేదా? కేసీఆర్ ను అరెస్టు చేయడం కాదు, కళ్ళలో కూడా కేసీఆర్ ను అరెస్టు చేయాలనే ఆలోచన వస్తే స్టేట్ అంతా కాలిపోతుంది. ఉద్యమకారులు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నాయకులు కాదు. సరే మంచో చెడో కొంచెం అటు ఇటు జరిగిందేమో మొన్న, ఉద్యమకారులు కొంచెం దూరమై పార్టీలో కొంచెం అసంతృప్తి ఉండి అర్థం చేసుకోలేక ఈ రోజు కేసీఆర్ అనేట ఆయన తెలంగాణకు ఒక ఎమోషన్, ఒక జీవనాడిని సృష్టించింది కేసీఆర్. 1,00,000 రూపాయలు ఉన్న భూమి ఈరోజు 1 కోటి రూపాయలు 2 కోట్లకు పోయింది. ఈ రోజు రైతులు చెప్తలేరా మీకు? ఏం చెప్తున్నారు రైతులు? మనువోసుకున్నాం నోట్లా అని చెప్తున్నారు.
ఒక ఎంప్లాయీస్ ఏం చెప్తున్నారు, అరే మా ఉద్యోగాలు పోయినారా అంటున్నారు. వ్యాపారాలు లేదు, రియల్ ఎస్టేట్ లేదు, ఏం లేదు. ఏమి చేయాలని అర్థం కాక ఏదో కేసీఆర్ గారి మీద ఏదో బురద జల్లాలనే ప్రయత్నంతో ఆయనకున్న మంచి పేరును చెడగొట్టాలనే ప్రయత్నంతో పెట్టిన కేసు కానీ కొండను దవ్వి ఎలకను కూడా పట్టినట్టు ఉంటది సామెత. కానీ ఇక్కడ కొండలు దవ్వి ఎలక తోకని కూడా పట్టలే. ఎందుకంటే వీళ్ళు ఏమంటున్నారంటే కాళేశ్వరం అంత పెద్ద కట్టారు కానీ సరిగా కట్టలేదు, పిల్లర్లు గుంగుతున్నాయి, క్రాక్లు వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు కొన్ని విజువల్స్ కూడా చూపిస్తున్నారు. దీని మీద మీరు ఏమంటున్నా, ఒకటే పిల్లర్ కు కొంచెం క్రాక్ వచ్చిందండి, వచ్చింది. ఇండియాలో అట్లా ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఎన్ని ప్రాజెక్టులకు క్రాకులు రాని ప్రాజెక్ట్ ఏదన్నా ఉంటుందా? నాగార్జున సాగర్ కట్టిరు, ఎన్ని సంవత్సరాలు కట్టిరండి? 30 సంవత్సరాలు కట్టిరు. నాగార్జున సాగర్కి ఎప్పుడు క్రాక్? ఈ మరమ్మతులు జరుగుతుంటాయి, ఇల్లు కడతాం, క్రాక్ వస్తుంది. 4 సార్లు 5 సార్లు 6 సార్లు చూస్తారు. ప్రతిదీ ఇది రెగ్యులర్ గా జరిగే ఏమంటారు పరంపరనే. ఇల్లు కట్టినా, ప్రాజెక్టు కట్టినా, బ్రిడ్జ్ కట్టినా, ఇప్పుడు రోడ్ వేస్తావు 100 ఏళ్ళు అట్లనే ఉంటుందా? మళ్ళీ దాని మీద ఒక లేయర్ వేస్తాం. సేమ్ ప్రాజెక్టులు కూడా అంతే, దానికి మరమ్మతులు జరుగుతుంటాయి. ఇప్పుడు మనము కారుకు ఆయిల్ చేంజ్ చేస్తాము, గ్రీస్ పెడతాము, సస్పెన్షన్ చెక్ చేస్తాం. సేమ్ ప్రాజెక్ట్ అనేది కూడా ఏం జరుగుతుంది అంటే, ప్రాజెక్టు కట్టినాక గేట్లు ఉంటాయి, గేట్లు ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి? ఆయిల్ చేయాలి, ఇవన్నీ చేయాలి. ఆయన మీద కుట్రపూరితంగా రైతుల నోళ్లలో మట్టి కొట్టాలని చిన్న క్రాక్ వచ్చింది, దాన్ని తీసుకొని ఏదో భూకంపం బద్దలైపోయింది, భూమి బద్దలైపోయింది, భూకంపం వచ్చింది అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి పోయిన సంవత్సరం నీళ్ళు ఎక్కడికి వచ్చినాయండి? నల్గొండకు కానీ, ఇక్కడ వరంగల్ సైడ్ కానీ, ఇక్కడ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ అక్కడి నుంచి వచ్చిన వాటరే. కుంగుతో ఎక్కడైనా లీకేజ్ ఉందా? పోనీ ఏదైనా కొట్టుకపోయిందా? క్రాక్ అనేది నార్మల్ గా టెక్నికల్ గా కొన్ని జరుగుతాయి, దాన్ని మళ్ళీ సరిదిద్దుతారు, మళ్ళీ నడిపించుకుంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫైనల్ గా మరి రైతులకి, ప్రజలకి, అక్కడ ఉన్న ప్రజలకి న్యాయం జరిగిందంటారా? 100% న్యాయం జరిగింది. ఈ రోజు రైతులందరూ మాకు మళ్ళీ కేసీఆర్ కావాలని ఎందుకు పోరాటం చేస్తున్నారు? న్యాయం జరిగింది కాబట్టి పోరాటం చేస్తున్నారు. ఈ రోజు ఇన్ని ఒడ్లెట్లు వండినాయి తెలంగాణలో. ఎప్పుడన్నా గత 5 సంవత్సరాలుగా 2014 కన్నా ముందు ఉన్న మన వరి పంట ఎంత, ఈ రోజు ఉన్న వరి పంట ఎంత? 14 తర్వాత ఉట్టి గాలికి వచ్చినాయి ఇవన్నీ నీళ్లు వచ్చినాయి కాబట్టి వరి పండింది. ఒకప్పుడు ఆంధ్రాలో వడ్లు, బియ్యం ఎక్కువ వండుతుండే, ఈ రోజు తెలంగాణలో ఎందుకు వండుతుంది? ఈ రోజు 3 నెలల బియ్యం ఎందుకు ఇస్తున్నారు రేషన్లో? మీరు వడ్లు ఏడబెట్టుకోవాలి, బియ్యం ఏడబెట్టుకోవాలన్నంత పంట వండింది ఈ రోజు మన దగ్గర, అంత బియ్యం ఉంది మన దగ్గర. ఇదంతా కేసీఆర్ గారి పుణ్యమే, కేసీఆర్ గారు చేసిన పుణ్యమే. మీరు ఇంకోటి కూడా అడిగారు, కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తారా అని. అంత గుండె ధైర్యం కానీ, అంత ధైర్యం ఎవ్వరితో లేదు. ఒకసారి కాలి అరెస్ట్ చేస్తేనే తెలంగాణ ఇచ్చిందాక మెడలుంచి తెలంగాణ తెచ్చిన నాయకుడు. ఈ రోజు కేసీఆర్ మీద ఈగవాలిన ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఉక్కు సంకల్పంతో బయటికి వెళ్ళి మొత్తం కాంగ్రెస్ ను భూస్థాపితం చేస్తారు. ఇది మాత్రం నేను చెప్తున్నా, కేసీఆర్ మీద ఈగ వాళ్ళే పరిస్థితి లేదు. ఇది కుళ్ళు కుతంత్రాలతో చేసింది కానీ ఏమీ వెళ్ళదు. హరీష్ అన్న తోటి మొన్న హరీష్ రావు గారి మీద ఎంక్వైరీ చేసిరు, ఏం వెళ్ళింది? బయట పెట్టాలి. IAS ఆఫీసర్లతో ఎంక్వైరీ చేసిరు, రిపోర్ట్ బయట పెట్టుండే కదా. ఏం జరుగుతుందో తెలియదు, ఉట్టిగా తీసుకొచ్చి కేసీఆర్ గారిని పిలిచి. మీకు ఇంకో విషయం చెప్తా, ఇది నవ్వుకుంటారు మీరు. కేసీఆర్ గారికి ఎంతైతే తెలుసో, ఏడ వాగు వారుతుంది, ఏడ అలుగు వారుతుంది, ఏడ ప్రాజెక్టు కట్టాలని నాకు తెలిసి తెలంగాణలో కానీ ఆ ఎంక్వైరీ చేస్తున్న ఆ పెద్ద మనిషికి కూడా తెలంగాణలో ఏడ నదులు ఉన్నాయి ఇవన్నీ తెలివై మంది ఇచ్చిన రిపోర్ట్ల మీద ఎంక్వైరీ చేస్తుడే. కానీ కేసీఆర్ కు తెలిసినంత తెలంగాణలో ఎవరికి ఇరిగేషన్ గురించి తెలిసినోడు ఎవ్వరు లేడు. బేసికల్లీ ఆయన వ్యవసాయదారుడు. ఆయనకు తెలంగాణ మీద ఉన్న ప్రేమ, ఆప్యాయత అదంతా ఇక్కడ వరకు ఆయన తీసుకొచ్చిందండి.